డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే బీపీటీ పారామెడికల్ కోర్సులకి 2026 ఈ సంవత్సరం సంబంధించి విద్యార్థులు మేజర్గా 2 కామెంట్లు అయితే చేశారు. దాని గురించి వీడియో అయితే చేస్తాను. వేరే వాళ్ళు కూడా డౌట్ అయితే క్లారిఫై అవుతుందని చెప్పి అని అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా 2 డౌట్లు అన్నమాట. చిన్న వీడియో, అందుకే మీకు అయితే ఒకసారి ముందే చెప్తున్నాను. మెయిన్గా 2-3 నర్సింగ్ గురించి చెప్పండి అని అడిగారు. బీఎస్సీ నర్సింగ్ గురించి చెప్పండి. మనకి ఈ సంవత్సరం ఎంసెట్ మీద కాకుండా అదే అండి లాస్ట్ 2 సంవత్సరాల ముందు ఇంటర్ మీద కూడా తీసుకున్నారు. తర్వాత ఎంసెట్ మీద తీసుకున్నారు. దాని తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి ఎన్సిఈటి అని దాన్ని బట్టి తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం మనకి నీట్ ఆధారంగా అడ్మిషన్లు అయితే జరగబోతున్నాయి మన ఏపీ స్టేట్లో. చాలా మందికి చెప్పాను ఆల్రెడీ, ఇంకా ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చెప్తాను. మనకి నీట్ ఆధారంగా అడ్మిషన్లు అయితే జరుగుతాయి. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే రీనీట్ దానికి కీ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత తొందరలో పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా పర్టికులర్గా ఒక డేట్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడైతే మొదలవుతుంది అన్నమాట. అప్పటి వరకు అప్డేట్లు అయితే రావు నర్సింగ్ గురించి. మధ్యలో మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఫాలోఅప్ అయితే చేస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. తర్వాత పారామెడికల్ ఫిజియోథెరపీ, అదే అండి మీకు ఒకసారి కోర్సు కూడా డిస్ప్లే చేస్తాను. కంప్లీట్ అయితే కాకుండా ఉంటారు. మెయిన్గా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ అండ్ అలాగే బ్యాచులర్ ఆఫ్ హెల్త్ సైన్స్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్. నేను చూపించే ఈ 18 కోర్సులు కూడా ఇంటర్ మార్కుల ఆధారంగా తీసుకుంటారు. ఇందాక ఒకళ్ళు వీడియో చేసే ముందు కామెంట్ అయితే చేయడం జరిగింది, ఎంసెట్ మీద తీసుకుంటారా అని అడిగారు. మనకి ఎంసెట్ మీద అయితే కాదు, ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకుంటారు. మీకు 1000కి ఎన్ని మార్కులు వచ్చినాయో దాన్ని బట్టి తీసుకుంటారు. సపోజ్ ఒక 5000 మంది అప్లై చేశారు అనుకోండి, 5000 మందికి 1000కి ఎన్ని మార్కులు వచ్చినాయి దానికి ఒక మెరిట్ అయితే చేస్తారు సీరియల్ ఆర్డర్ వైజ్గా. దాన్ని బట్టి మనకి ఒక మెరిట్ ర్యాంక్ ఇచ్చి మన అర్హత అయితే డిసైడ్ చేసి దాన్ని బట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేందుకు మనకి అవకాశం అయితే లభిస్తుంది అన్నమాట. అండ్ నోటిఫికేషన్ చెప్పడం చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకి లేట్ అయితే కావడం జరుగుతుంది. అది ఎందుకంటే మనకి పీజీ మెడికల్ అండ్ అలాగే ఎంబీబీఎస్ వేరే ఈ కోర్స్ అయితే ఉంటాయి కదా, అండ్ నీట్ నర్సింగ్ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ మన దానికైతే ఇవ్వడం జరుగుతుంది. అదే బీపీటీ పారామెడికల్ దానికైతే ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు మెయిన్గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చినా ఏమైనా అప్డేట్ ఇచ్చినా వీడియో అయితే చేస్తాను. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మనకి ముఖ్యంగా మనకి నర్సింగ్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. దాని తర్వాత పారామెడికల్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇలా జరుగుతుందని మీకు అయితే ముందే చెప్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మీకు మ్యాక్సిమం వీడియో అయితే చేస్తాను.